బాలుడి పైన ఉపాధ్యాయుడి లైంగిక దాడి అట. ఏం దారుణం ఇది. ఇదొకటైతే జువైనల్ హోంలో దారుణం. ఓ బాలుడి మీద స్టాఫ్ గార్డ్ అఘాయిత్యం సైదాబాద్లో ఘటన. ఇది ఇంకొక దగ్గర జరిగింది. ఎంత గలీజ్గాలు దొరికిరు చూడండి. అబ్బాయి మీద ఉపాధ్యాయుడే టీచరే లైంగిక దాడి చేసిండు. ఖమ్మం జిల్లాలో ఒక గురుకులంలో 3 ఏళ్లుగా సాగుతుందట ఈ వ్యవహారం. 3 సంవత్సరాలుగా. దసరా సెలవుల తర్వాత బడికి బోను అని మొండికేసిండట ఆ బాలుడు. ఆరాధిస్తే దారుణం వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసు పెట్టిరట. పురుగుల మందు తాగి ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడు టీచర్ ప్రభాకర్ రావు చచ్చిపోయాడు. కథం అయిపోయింది కేసు. ఎంత దారుణం ఇది. జువైనల్ హోంలో దారుణం. బాలుడి పైన స్టాఫ్ గార్డ్ అఘాయిత్యం సైదాబాద్లో ఘటన. పోలీసులకు బాధితుడి తల్లి ఫిర్యాదు. లైంగిక దాడి వాస్తవమే స్పష్టం చేసిన విచారణ అధికారి. మరికొందరు బాలుర పైన కూడా ఈ దారుణం చేసిండట. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఏం ఘోరం ఇది. సైదాబాద్లోని జువైనల్ హోంలో ఒక బాలుడి మీద స్టాఫ్ గార్డ్ అంటే సూపర్వైజర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడి ద్వారా విషయం తెలియడంతో అతడి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు పెట్టారు. జువైనల్ హోంలో బాధిత బాలుడు 2024 సెప్టెంబర్ నుంచి చదువుకుంటున్నాడు. దసరా సెలవులు రావడంతో అధికారుల అనుమతితో తల్లి ఆ బాలుని ఇంటికి తీసుకెళ్ళింది. పండగ తర్వాత కుమారుణ్ణి స్కూల్కు పంపేందుకు ఏర్పాట్లు చేయగా బాలుడు నిరాకరించిండట. తల్లి నిలదీయగా జువైనల్ హోంలోని సూపర్వైజర్ రెహమాన్ వీడే దరిద్రుడు తన పైన లైంగిక దాడికి పాల్పడుతున్నాడని చెప్పుకొని ఏడ్చిండట. గత మార్చిలో హోంలోని 3వ అంతస్తు గదిలోకి తనను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఘటన గురించి బయటకు చెబితే హాని తలపెడతానని బెదిరించాడని, ఆ నెలలోనే తనపైన 4-5 సార్లు లైంగిక దాడి చేశాడని వివరించాడు. తన పట్ల రెహమాన్ పాల్పడుతున్న అకృత్యాల్లో కొన్నింటిని హోంలోని తన 3 స్నేహితులు చూశారు అని చెప్పాడు. కుమారుణ్ణి వెంటబెట్టుకుని ఆ తల్లి శనివారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఘటన పైన ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మీద పోక్సో SC/ST యాక్ట్ కింద కేసులు పెట్టిరు. నిందితుడు ఆ జువైనల్ హోంలో మరికొంతమంది అబ్బాయిల మీద లైంగిక దాడులు చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు జువైనల్ హోంలో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడతామని సూపరింటెండెంట్ అఫ్జల్ పేర్కొన్నారట. ఏం ఘోరం ఇది. ఇది నిన్న ఈ ఖమ్మంలోన ఇది మదిరలో జరిగినటువంటి దీంట్లో వాడు ఏకంగా చచ్చిపోయాడు ఆ నిందితుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని ఒక గురుకుల పాఠశాలలో ఘోరం వెలుగు చూసింది. అక్కడ ఒక 14 ఏళ్ల బాలుడి పైన ఓ ఉపాధ్యాయుడు 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దారుణం గురించి ఆ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పుకోవడం, పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ టీచర్ ఎవడైతే ఆ దాడి చేసిండో వాడు చచ్చిపోయాడు. కొణిజర్ల SI సూరజ్ వెల్లడించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఒక గ్రామంలోని గురుకుల పాఠశాలలో మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడట. అతడికి భార్య, 2 పిల్లలున్నారు. అక్కడ 9వ తరగతి చదువుతున్న ఒక బాలుడి మీద ప్రభాకర్ రావు 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తొలుత ఇంట్లో చెప్పేందుకు భయపడ్డ ఆ బాలుడు ఇటీవల దసరా సెలవులకు ఇంటికి పోయిందట. సెలవుల అనంతరం గురుకులానికి వెళ్లడానికి ఇష్టపడలే. కారణం ఏంటి అంటూ తల్లిదండ్రులు అనేక మార్లు అడిగాక చివరికి ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావు తన పట్ల పాల్పడుతున్న ఘోరాన్ని వివరించాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి ఆదివారం రాత్రి కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ప్రభాకర్ రావు పైన పోక్సో కేసు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభాకర్ రావును ప్రిన్సిపల్ మందలించారని, ఈ క్రమంలోనే ఉద్యోగానికి ప్రభాకర్ రావు రాజీనామా చేశాడని తెలిసింది. తన పైన కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి తన స్వగ్రామం ఆత్కూరులోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద పురుగుల మందు తాగిండు. తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను, పిల్లలను బాగా చదివించాలి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంచర్ వద్దకు చేరుకొని అతన్ని మధిరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం చచ్చిపోయిందట. ఏం ఘోరం ఇది.